రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఘర్షణాత్మక సంఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ సాగింది. గత అసెంబ్లీ ఎన్నికతో పోల్చితే కొంచెం బెటర్ అన్నట్లుగా జూబ్లీ ఓటర్లు కదిలొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 50.18% పోలింగ్ నమోదైంది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ 52% దాటే సూచనలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలో జూబ్లీహిల్స్ లో 48% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇక బైపోల్లో విజయం ఎవరిదన్న ఆసక్తి రేపుతున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ఓట్ షేరింగ్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పెద్దగా తేడా లేకపోయినా కారు పార్టీ కంటే హస్తం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలతో తేట తెల్లమైంది. అధికార పార్టీగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని నిలుపుకోనున్నట్లు పలు సర్వే సంస్థలు ఫలితాలు అంచనా వేశాయి. ఇందులో ఆపరేషన్ చాణక్య కాంగ్రెస్ పార్టీ 41.1% ఓట్ షేర్తో గెలవనున్నట్లు తేల్చింది. అలాగే బీఆర్ఎస్ కు 37.7%, బీజేపీకి 13.3% ఓట్లు దక్కనున్నట్లు పేర్కొంది. ఇక నాగన్న సర్వే కాంగ్రెస్ కు 47%, బీఆర్ఎస్ కు 41%, బీజేపీకి 8% ఓట్లు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. హెచ్ఎంఆర్ సర్వే కాంగ్రెస్ కు 48.31%, బీఆర్ఎస్ కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అలాగే స్మార్ట్ పోల్ కాంగ్రెస్ కు 48.2%, బీఆర్ఎస్ కు 42.1%, బీజేపీకి 7.6% ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. వీటితో పాటు చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6% ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా పలు డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ శ్రేణులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత యూసుఫ్ గూడలో ఆందోళన చేపట్టారు. ఆ టైంలో బీఆర్ఎస్ నేతలు సైతం నిరసన తెలపడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా నడుమ పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను యూసుఫ్ గూడలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా తొలుత నగర ఓటర్లలో కొంత ఉత్సాహం కనిపించింది. ఉదయం వేళ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఆ సమయంలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం ఓటర్లను కాస్త ఇబ్బందికి గురిచేసింది. సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతో పోలింగ్ సాఫీగా సాగింది. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ కొంత మందకొడిగా సాగినా ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. సాయంత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటర్లతో పాటు అభ్యర్థులు కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన 2 కుమార్తెలు కుమారుడితో కలిసి వచ్చి ఓటేశారు. మరోవైపు యూసుఫ్ గూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫ్యామిలీతో వచ్చి ఓటేశారు. నాగార్జున కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటేశారు. షేక్పేట్ పోలింగ్ బూత్ లో రాజమౌళి దంపతులు ఓటేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ లో ఇష్టారీతిన రిగ్గింగ్ జరుగుతుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కృష్ణానగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణానగర్ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేస్తున్నారన్న సమాచారం అందుకొని బీఆర్ఎస్ అభ్యర్థి ఆందోళనకు దిగారు. మాగంటి సునీతతో పాటు ఆమె కుటుంబమంతా రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నేను ఉంటాను. ఓటు హక్కు వినియోగించుకోండి, టైం ఉంది. ఇంకా సార్ మమ్మల్ని చేయబెట్టి తోసుకొని వస్తే అక్కడ కూర్చుని పరిగెత్తితే మా పిల్లలు ఎంబడి పరిగెత్తి పట్టుకుంటే ఆ 4 పేపర్లు లాక్కున్నాం, మిగతా పేపర్లు పరిగెత్తి వెళ్ళిపోయాడు. అందలేదు, ఇంకా వెళ్ళిపోయారు 15 మంది దాకా. ఇంకా అటు ఇటు కూడా వెళ్ళారు. వీళ్ళు మాత్రం చుట్టూతో నుంచున్నాం, వీళ్ళు దొరికారు. అక్కడ మీద చాలా కేసులు, నా మీద చాలా కేసులు. నా భర్త పోయిన బాధలో నేనుండి ఎక్కువ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం, మనమే ఇబ్బందిలో ఉన్నాము అని కాముగా ఉన్నాను. కానీ ఈ రోజు నా కార్యకర్తల్ని, మా ప్రజల్ని, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మా కుటుంబం వంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. నేను తట్టుకోలేక ఇట్లా మాట్లాడవలసి వచ్చింది. ఎలక్షన్ కమిషనర్ కూడా నేను దయచేసి దండం పెట్టి చెప్పాను, ఇది ఆపండి ఇప్పటికైనా అని. ఎవ్వరూ వినిపించుకోవట్లేదు అన్నమాట. లోపలికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లో షేక్పేట్లో ఓటింగ్ పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభ్యంతరం తెలిపారు. డైమండ్ హిల్స్ కాలనీలో రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపించారు. ఓటర్ ఐడి కార్డు లేకుండా స్లిప్పులతో ఓటేస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగం వన్ సైడ్ గా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు మేల్కోవాలని అన్నారు శ్రవణ్. ఎవరు మాట్లాడాలా? ఆమె మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలి, పోయి మాట్లాడుకో. మరి మాట్లాడతారు సార్, దాంట్లో ఎవరు మాట్లాడేది మాట్లాడతారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన ఏ పార్టీ నాయకులు అయినా సరే కేసులు పెట్టుకోవచ్చని, పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో 3 రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయంగా సానుభూతి పొందాలనే ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది కూడా ఎన్నికల నియమావళి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామికంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సందర్భంగా తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత 2-3 రోజుల నుంచి అసహనంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా, పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు. తల్లి, నీకు దండం పెట్టుకుంటా ఉన్నాం. ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు. మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించిరా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేసి ఉంటుంది. ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత ఎవరు కూడా ఎక్కడ మేము నియోజకవర్గంలో కనబడతలేం. మళ్లీ చెప్తున్నాం, ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు, పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు. అదే సందర్భంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రకటనలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూడా ఎన్నికల నిబంధనలను వ్యతిరేకించినట్టే, ఉల్లంఘించినట్టే. నువ్వా నేనా అన్నట్లు సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాలకు బీహార్ ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 67.14% పోలింగ్ నమోదైంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా నవంబర్ 6న తొలి దశ, 11న ఫేజ్ 2లో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 57.29% ఓటింగ్ జరగగా ఈసారి 10% పోలింగ్ పెరిగింది. ఓటింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సర్వేలు మళ్లీ ఎన్డీఏ కూటమిదే అధికారం అంటూ అంచనాలు వెల్లడించాయి. నితీష్ నేతృత్వంలోని అధికార పక్షానికి మెజార్టీ మార్కు 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు అంచనాకు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురజ్ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని తెలిపాయి. అధికార ఎన్డీఏ 133, 159 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మహాగఠబంధన్ కు 75, 101 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురజ్ పార్టీకి 05 స్థానాలు, ఇతరులు
2-8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. దైనిక భాస్కర్ ఎన్డీఏకు 145, 160 సీట్లు, మహాగఠబంధన్కు 73, 91 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఎన్డీఏకు 147, 167 విపక్షాలకు 70, 90 స్థానాలు, ఇతరులకు 2-8 స్థానాలు వస్తాయని మ్యాట్రిస్ అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్లో కూడా ఎన్డీఏకు 133, 148, విపక్షాలకు 87, 102 సీట్లు, ఇతరులకు 3-6 వస్తాయని పేర్కొంది. జన్ సురజ్ పార్టీకి మాత్రం 0-2 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి. ప్రజాపోల్ అనలిటిక్స్ ఎన్డీఏకి 186, ఎంజీపీకి 50, ఇతరులకు 7 సీట్లు వస్తాయంది. ఇక ఆపరేషన్ చాణక్య ఎన్డీఏకి 140 నుంచి 147, ఎంజీపీకి 86 నుంచి 92, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వస్తాయంది. ఇలా మెజార్టీ సర్వేలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపాయి. బీహార్లో అధికారం చేపట్టాలంటే 122 సీట్లు రావాలి. ఈ లెక్కన ఎన్డీఏకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజం అనేది ఈ నెల 14న ఫలితాలతో తేలనుంది. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలివచ్చారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందశ్రీ పాడిను సీఎం రేవంత్ రెడ్డి మోశారు. అందశ్రీ కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఓదార్చారు. అందశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అందశ్రీ గారి పేరు శాశ్వతంగా పదిలంగా ఉండడానికే పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా ఈ జయ జయ హే తెలంగాణను తీసుకోవడం జరుగుతుంది. అందుకే వారి జ్ఞాపకమే ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగు పుస్తకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. భవిష్యత్ కార్యాచరణ వారి అభిమానులతో మాట్లాడి ఇంకేమైనా ఏం చేయగలమో రాష్ట్ర ప్రభుత్వము వారి గౌరవాన్ని పెంచే విధంగా, వారి జ్ఞాపకాలను శాశ్వతంగా తెలంగాణ చరిత్రలో లిఖించే విధంగా తీసుకోగలిగిన చర్యలన్నిటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ధన్యవాదాలు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన దారుణమని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్కు లింకులు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రమూకలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని హాట్ కామెంట్స్ చేశారు. నిఘా వర్గాలు, విభాగాలు ఏం చేస్తున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన దారుణం. దానిపై ఇప్పటికే విచారణ జరుగుతున్నది. తప్పకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్ఐఏ దాడులలో 2900 కిలోల పేలుడు పదార్థాలు దొరకడం, నిజంగా వాటిని పట్టుకోకపోతే ఎంత ఘోరం జరుగుతుందనో ఊహించడానికే భయవేస్తా ఉన్నది. ఆ యొక్క పేలుళ్లలో ప్రాథమికంగా ఇప్పటికే కొంత సమాచారం వచ్చింది. కానీ అరెస్ట్ అయిన దాంట్లో మిగతా ఎక్కడైతే దాడులు జరిగి వివిధ రాష్ట్రాలలో హైదరాబాద్కు లింకు ఉండడం, ఈ హైదరాబాద్లో ఎవరైతే అరెస్ట్ అయిండో నిన్న మొన్నటి దాకా ఒక ఉప ఎన్నికల్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక, ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ వర్గానికి వత్తాసు పలికిందో దేశ ప్రజలంతా కూడా టీవీలలో చూసిండ్రు. ఇన్ని ఘోరాలు ఒడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్న ఆ రాజకీయ పార్టీల పద్ధతి మాత్రం ఇంకా మారతలేదు. ఇంకో పక్క జరిగినటువంటి దుర్ఘటనను దాన్ని కూడా రాజకీయం చేయాలని కొన్ని పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి.
ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు భలే భలే అంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయని, చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికా వెళ్లే వాళ్ళని ఇప్పుడు ఇక్కడే వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్ లో ప్రారంభించిన ప్రక్రియని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది. దగ్గర 15 బిలియన్ US పెట్టుబడి. మన దేశంలో మొట్టమొదటిసారిగా 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ, ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొంతా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి జరిగిన నష్టం అంచనా వేయనున్నారు. రెండో రోజు బాపట్ల, కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని కారంచెడు, పర్చూరు మండలాల్లో వ్యవసాయానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న కొమ్మమూరు కాల్వ, వరి పంటలు నీటిలో మునిగిపోయిన పరిస్థితిని అధికారులు స్వయంగా పరిశీలించారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి పంట నష్టాలపై వివరాలు సేకరించారు. పరిశీలన అనంతరం అధికారులు నష్టాల అంచనాపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అవసరమైన సాయాన్ని త్వరగా అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. This Kappalavagu is falling into Parchur water because it is supposed to. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాట్లను పరిశీలించేందుకు బాబా జయంతి ఉత్సవ్ కమిటీ బృందం సభ్యులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మంత్రులకు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ నెల 19న జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి రానున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క 100 years సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నట్టు రత్నాకర్ గారు కానీ వాళ్ళ ట్రస్టీస్ అందరూ కూడా, అలాగే సేవాదళంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాలు పంచుకుని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని చెప్పేసి తప్పంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని గవర్నమెంట్ ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి ఏదైతే ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చేస్తా ఉన్నారో దానికి అండగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పు కూడా జరగకుండా, అలాగే భక్తులు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. దాదాపుగా 10 లక్షల మంది ఈ 10 రోజుల్లో వస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. 13 నుంచి 23 దాకా ఈ 10 days ఈ ఫెస్టివ్ డేస్గా పెట్టుకున్నాం. దీన్ని పెద్ద ఎత్తున అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. పుట్టపర్తిలో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పిలిగ్రిమ్స్ ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి కమిటీ వేసుకున్నారు. జియోం పెట్టారు. జియోం అందరూ కూడా ఈరోజు సందర్శించి మందిరాన్ని చూసి, అలాగే ప్రధానమంత్రి గారు, ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, విదేశాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, అలాగే ప్రిన్సెస్ కానీ వాళ్ళందరూ కూడా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి సవిత. ఆ దిశగానే సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కడపలో 7 MSMEలకు శంకుస్థాపన నేపథ్యంలో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి సవిత. చంద్రబాబు విజన్తో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పథకాలే కాదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తానే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు రూపకల్పన చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలంటే మరి పరిశ్రమలు రావాలని గ్రహించిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయన్న విషయం తెలియజేస్తూ మరి విశాఖలో, వైజాగ్లో CCI
సమ్మిట్ జరుగుతూ ఉంది. 14-15 తారీఖుల మరి ఎంఓయూలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 410 కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులు సుమారుగా 10 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు మరి అందులో భాగమైన కొన్ని ఇండస్ట్రీస్ ఈరోజు అండ్ శంకుస్థాపన పనులు కూడా మొదలైనాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 77 ఇండస్ట్రీసు అదేవిధంగా సుమారుగా 39,450 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నారు ఇండస్ట్రీస్. వారి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన కడప జిల్లా అందరికీ తెలుసు. మరి ఈరోజు హార్టికల్చర్ ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి హార్టికల్చర్ హబ్గా ఈరోజు మరి గతంలో మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు వచ్చాయి. తాగునీరు సాగునీరు తెచ్చింది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి. మరి కడపలో కూడా ఈరోజు మరి సుమారుగా 6 ఇండస్ట్రీస్కి ఈరోజు ప్రారంభోత్సవం. కాకినాడలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటించారు. జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో MAT మైరన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ, పెద్దాపురంలో సంతోషిమాత కారుగేటర్స్ పరిశ్రమ, తునిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల ఏర్పాటుకి మంత్రి శిలా ఫలకాలు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని నారాయణ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలలో ఒకేసారి ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు అటు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులందరికీ ఆదేశించడం, దాని మీద ఈరోజు అన్ని జిల్లాలలో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధి ఉద్యోగ కల్పన అనే యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నేను కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు కాకినాడకు రావటం, కాకినాడ పోర్టు దగ్గర ఈరోజు 4 ఇండస్ట్రీస్కి శంకుస్థాపన యాక్చువల్గా చేయడం జరిగింది. ఒకటి మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, దీనివల్ల సుమారుగా 100 కోట్ల వాళ్ళు పెట్టుబడి పెడతారు. సుమారుగా 300 మందికి ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా పెద్దాపురంలో సంతోష్ మాత కారుగేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట్టల పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ, వాళ్ళొక 51 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సుమారుగా 110 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ ఫ్యాక్టరీ వల్ల వస్తుంది. అదేవిధంగా శంకారావం, తుని రెండిట్లో కూడా ఈరోజు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు 2, ఒకటి వచ్చి 13 కోట్లతో శంకారావం దగ్గర, 15 కోట్ల తునికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ విధంగా 4 కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ కాకినాడలో, కాకినాడ సిటీ. తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డికి సెట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ధర్మారెడ్డి సెట్ ముందు హాజరు కాగా కల్తీ నెయ్యి సరఫరాలో ఆయన పాత్రపై ప్రశ్నించారు. బోలేబాబా డైరెక్టర్లు ఏఆర్ డైరీ ప్రతినిధులతో ఎందుకు సంప్రదింపులు జరిపారని అడిగారు. విపిన్ జైన్, పామిల్ జైన్లతో పాటు రాజు రాజశేఖరన్, అపూర్వ చౌడా, వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన, AS16 అజయ్ కుమార్ సుగంధ్లను అరెస్ట్ చేసి సిట్ విచారిస్తోంది. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన భూ నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆమె నల్గొండ జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించారు. ముసలోళ్ళు చేతగా కళ్ళంటే ఇరిగా పడింది సచ్చిరి ఏం చెయ్యము. జిల్లాలోని నక్కలగండి ప్రాజెక్టును కూడా కవిత సందర్శించారు. అనంతరం అక్కడి నిర్వాసితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో రూపకల్పన చేసిన SLBC ఆధారంగా నక్కలగండి ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. టన్నెల్ పనులు పూర్తి కాలేదని, పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారో చెప్పాలని తెలిపారు.
అనంతరం దేవరకొండ నియోజకవర్గంలోని కొమ్మేపల్లి వద్ద గల ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలను ఆమె పరిశీలించారు. ఇటీవల వచ్చిన భారీ వరదకు ముంపుకు గురైన పాఠశాల పరిస్థితిని, విద్యార్థులకు అందిస్తున్న మెను, విద్యాబోధన గురించి కవిత అడిగి తెలుసుకున్నారు. 450 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాల లోతట్టు ప్రాంతంలో ఉండటం, కాంపౌండ్ వాల్ లేకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మార్నింగ్ 8:30 క్లాస్, లంచ్ ఎప్పుడు మరి? 12:45 తర్వాత ఎప్పటి వరకు మళ్ళీ క్లాసెస్? 2:30 to 4:30 స్టడీ అవర్స్. తర్వాత బ్రేక్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్ పెట్టారా? ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. భారీ పేలుడు ఘటన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు అల్ఫలా యూనివర్సిటీ పనిచేస్తున్న 6 జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్న అల్ఫలా యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 40% కాశ్మీరీలు ఉండటం విశేషం. అల్ఫలా యూనివర్సిటీలోనే ఎర్రకోట కారు పేలుడు పాల్పడిన డాక్టర్ ఉమర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ వెనుక ఏకంగా జైషే మహ్మద్ నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఢిల్లీ కారు పేలుడుపై వెనుక ఉన్న ప్రతి కుట్రదారుడిని వేటాడాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. పేలుడుకు కారణమైన ప్రతి ఒక్కరూ భద్రతా సంస్థలు పూర్తి ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఎర్రకోట కారు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు ప్రాథమిక దర్యాప్తు నివేదిక అందజేశారు. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్ర సంస్థకు ఫరీదాబాద్ డాక్టర్లకు ఉన్న సంబంధాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తు అంశాలను జోడిస్తూ ఎర్రకోట కారు పేలుడు ఘటనపై హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక అందజేశారు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరింది. 20 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ పేలుడు ఘటన తనను కలిచివేసిందన్నారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయని చెప్పారు. ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తున్నామన్నారు. బాధ్యులపైన కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదన్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని కనిపెట్టి చట్టం ముందు నిలబెడతామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है. मैं पीड़ित परिवारों का दुख समझता हूं. आज पूरा देश उनके साथ खड़ा है. मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఢిల్లీలో జరిగిన పేలుడు మాదిరిగానే అక్కడ జరిగింది. నగరంలోని జ్యుడిషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆత్మాహుతి దాడి అని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.